దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేసులు వేగంగా పెరుగుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 3000 దాటిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3395 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇవాళ ఒక్కరోజే 685 కొత్త కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, కేరళలో ఒక్కొక్క మరణం రికార్డైంది. దీంతో ఈ ఏడాది కరోనా కేసుల మరణాల సంఖ్య 26కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 265 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేరళలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 1336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, పశ్చిమ బెంగాల్లో 205 కేసులు ఉన్నట్టు కోవిడ్ డేటా చెబుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా ఒక కరోనా కేసు నమోదు కాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 17గా ఉంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. JN.1 సబ్ వేరియంట్స్ LF7NB1.8 ప్రభావంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఇన్సాకాగ్ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఒమిక్రాన్ ఉపకరాల కారణంగానే సింగపూర్లో వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్లో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని భయపడవలసిన అవసరం లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నామని పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు.